వెల్కమ్ టు రాజనీతి. ఈ నెల 18వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ పదవులు కొన్ని భర్తీ చేశారు. రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులు భర్తీ చేశారు. సంయుక్త కార్యదర్శులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బుజ్జిరెడ్డి, దశరథరామిరెడ్డి అనే వాళ్ళని నియమించారు. అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా పొత్తా శివశంకర్, చల్లా మధుసూదన్ రెడ్డి, పొత్తా ప్రతాపరెడ్డి, ఏ హర్షవర్ధన్, కందుల రవీంద్రలను నియమించినట్లుగా లెటర్ హెడ్ మీద నోట్ రిలీజ్ చేశారు. పైన చూస్తే ఇదేం పెద్ద వార్త కాదనిపిస్తుంది, దీని గురించి చెప్పేది ఏముందని కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు కిటుకుంది. జగన్మోహన్ రెడ్డి జానతనం ఏంటో తెలుస్తుంది. జగన్ రెడ్డి ఆయన మీడియా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం గురించి లేదా జనసేన పార్టీలో సామాజిక న్యాయం గురించి విమర్శిస్తూ ఉంటారు. ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడుందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. మొన్న రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి కదా, రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగంనేని రమేష్కి అవకాశం ఇచ్చినప్పుడు జనసేనలో సామాజిక న్యాయం ఎక్కడుంది, అన్ని పదవులు అగ్రవర్ణాలకే ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్, బీసీలకును ఎస్సీలకు అవకాశం ఇవ్వట్లేదు, అలా ఇవ్వకపోవటమే సామాజిక న్యాయమా అని విమర్శలు చేశారు. అలాగే చంద్రబాబుకి అయితే కులాల లెక్కలు వేసి కులాల నిష్పత్తులు చూసి పదవులు ఇవ్వటం అనే అలవాటు ముందు నుంచి ఉంది. అలాంటి చంద్రబాబును కూడా వీళ్ళు తప్పుపడతా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం అన్ని పదవుల్లో రెడ్లకే అగ్రతాంబూలం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులకు 7 రెడ్లను ఎంపిక చేశాడు. 11 మందిలో 7 రెడ్లు, 4 అదర్ కాస్ట్. అలాగే రీజనల్ ఇన్ఛార్జీల పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల మీద పెత్తనాన్ని 4 రెడ్లకు ఇచ్చేశారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ 4కి ఇచ్చేశాడు. చంద్రబాబు ఎప్పుడు కూడా ఇలా జగన్ రెడ్డి లాగా తన సామాజిక వర్గానికి అన్ని పదవులు కట్టబెట్టలేడు కూడా. వైసీపీలో నామినేట్ పదవుల దగ్గర నుంచి పార్టీ పదవుల దాకా సగానికి పైన రెడ్లే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా హడావుడి లేకుండా కూల్గా ఇచ్చేస్తాడు. ఓడిపోయినా కూడా ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నారు, వెనక్కి తగ్గట్లేదు. పార్టీ పదవుల్లో తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. 18వ తారీఖున ప్రకటించిన పదవుల జాబితాలో సంయుక్త కార్యదర్శులు 2 రెడ్లే, అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా మొత్తం 5గురిని అనౌన్స్ చేశారు. 5గురికి 5 రెడ్లే. ఈ 5గురిలో 2కే పేరు చివరి రెడ్డి అని ఉంది కదా, మిగతా 3కి తోకలు లేవు కదా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ఆ లెటర్ హెడ్ మీద పేర్లు చూస్తే ఇదేంటి 2గా రెడ్లు ఉంది, మిగతా 3 నాన్ రెడ్డిస్ ఏమో అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు. అన్ని రెడ్లకే ఇచ్చాడన్న భావన జనంలోకి రాకుండా ఉండేందుకు 3 రెడ్లకు తోకలు కట్ చేశారు. ఈ జాబితాలో తొలి పేరు పొత్తా శివశంకర్, ఆయనకు తోక కట్ చేశారు. 2వ పేరు చల్లా మధుసూదన్ రెడ్డి, 3వ పేరు పొత్తా ప్రతాపరెడ్డి, ఈయనకు అలాగే ఉంచారు తోక. 4వ పేరు హర్షవర్ధన్, ఈ హర్షవర్ధన్ అనే ఆయన పేరు హర్షవర్ధన్ రెడ్డి. జాబితాలో తొలి పేరు పొత్తా శివశంకర్ రెడ్డి, అలాగే 4వ పేరు హర్షవర్ధన్ అయితే ఆయన పేరు హర్షవర్ధన్ రెడ్డి. ఈ హర్షవర్ధన్ రెడ్డి గతంలో వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేశారు. 5వ పేరు కందుల రవీంద్ర అనబడే రవీందర్ రెడ్డి, ఈయన కూడా గతంలో ఆ పార్టీ తరఫున ఏదో క్యాంపెయిన్ నడిపారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో పదవులన్నీ రెడ్లకే అన్నట్టుగా ప్రకటించారు. 5గురిలో 3కి పేరు చివర రెడ్డి కట్ చేసి జాబితా విడుదల చేశారు. సొంత సామాజిక వర్గానికి తోకలు తెగ్గొట్టడం, అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి లేని తోకలు తగిలించడం వీళ్ళకి అలవాటు. జగన్ రెడ్డి మాయాజాలం ఇలాగే ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.